హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి దేంట్లోనైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి. 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక చిన్న టమాటా తీసుకున్నాను. బీరకాయలను తొక్కలు తీసేసి ముక్కల కింద కట్ చేసుకున్నాను. టమాటాలను కూడా కట్ చేసేసుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చాయ్ గుళ్ళు, 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అన్నీ బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకోవాలి. అదే మూకుల్లో మనము బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. బీరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గపెట్టుకోవాలి. తర్వాత మూత తీసేసి కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకొని తర్వాత ముక్కలకు సరిపడా కొంచెం పసుపు, ముక్కలకు సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ముక్కలన్నీ త్వరగా మగ్గిపోతాయి. ముక్కలన్నీలో నుంచి వాటర్ అనేది ఫాస్ట్గా వస్తుంది అన్నమాట ఉప్పు వేయడం వల్ల. చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. ఈ తర్వాత ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని వేడి మీద చింతపండు గుజ్జు, కొంచెం వెల్లుల్లిపాయ రేకులు వేసుకొని మొత్తం కలిపేసి ఉంచుకోవాలి. వేడి మీద ఇవన్నీ మగ్గిపోతాయి. ఈలోగా మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపుకున్న పప్పులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లారిపోయిన ముక్కలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలా కప్పులోకి తీసుకోవాలి. దాని తర్వాత దీనికేమో పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. పోపు బాగా వేగిపోవాలండి. వేగిపోయిన పోపుని తీసుకొని పచ్చళ్ళలో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.